దోచుకుంటున్న అన్నదమ్ముళ్ళు అనుముల బ్రదర్సు నువ్వు కలిసి అదేవిధంగా మీ వాళ్ళు కలిసి మొత్తం ఈరోజు డైవర్షన్ గేమ్లు తప్ప 20 నెలల్లో చేసింది ఏంది? ఇవాళ వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డికి ఏం కొత్త కాదు, వెన్నతో పెట్టిన విద్య. నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా మరి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి. నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిండు, ఈరోజు ప్రజల నోట్లోనే మట్టి కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణకి ఇట్లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నిజంగా కూడా మనందరికీ అవమానం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇదే ఖమ్మం జిల్లాలో కానీ మిగతా ఉమ్మడి జిల్లాల్లో కానీ రైతు పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్తో ఇక్కడ సీతారామ ప్రాజెక్టు కట్టినా, భక్త రామదాస్ కట్టినా, కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు అక్కడ పెద్ద ఆర్చి మీద రాస్తుంది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని. అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి 14 ఏళ్ళు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన, 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు. రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్ళు అందించి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయారు. కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. బాబు గారితో మరి జరిగిపోయిన దొంగ ఒప్పందం, చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు, ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు, డ్రగ్స్, కాళేశ్వరము, ట్యాపింగు, టూపింగు. అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, దొరికిపోయిండు. అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా, నేను కాదుగా చెప్పింది. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే నేను అనేది 70 లక్షల మంది రైతుల ముందు, ఇవాళ కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టే ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతూ ఉన్నాడు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ మీ దగ్గర అదే ఉండేది. ఇక్కడ ఇదివరకు కాలువ ఆ గోళ్ళపాడు ఉండే, ఇదివరకు అలా పోవాలంటేనే భయం అవుతుండే. అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు. అట్లే నేను అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో ఏం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఈ 20 నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు, ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా? కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు సీతారామ, ఆ ప్రాజెక్టుకు వచ్చి రిబ్బన్ కట్ చేసి నెత్తిన నీళ్ళు చల్లుకోవడం తప్ప నువ్వు పీకింది ఏంది, నీ మంత్రులు పీకింది ఏంది అని అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో బాంబుల్లో బిజీగా ఉన్నాడు, ఆయన పేరే బాంబులేట్ అయిపోయింది పాపం. ఇప్పుడు బాంబు వెళ్తుంది, అప్పుడు బాంబు వెళ్తుంది. కార్తీక పౌర్ణమి బాయ్, దీపావళి బాయ్, సంక్రాంతి బాయ్, మళ్ళీ దసరా రానివట్టే, దీపావళి రానివట్టే. ఇప్పుడు వెళ్తుంది, అప్పుడు వెళ్తుంది. ఏంది పేలేది, ఏంది చేసింది ఏంది, నువ్వు పీకేది ఏంది? అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉచ్చులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తా ఉన్నా, మీరు పీకేది ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు 100% చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది. ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ప్రజలకి మోసం కూడా అర్థమైంది. నేను ఎందుకు ఇలా బాధ అంతా ఏంటి, ఇలా ఆక్రోశం ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చారు. అదేవిధంగా ఎంత అద్భుతమైన బంధం అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం, బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర. ఇటు పొంగులేటి మాట్లాడాడు, అటు ఈడీ వాడు మాట్లాడాడు. ఇప్పటికి నేను 10 సార్లు అడిగా, ఏం దొరికిందా అంటే వీళ్ళు మీడియా వాళ్ళు వేశారు. మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు, స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడగబుద్ధి అయితే లేదా? రాయరా, అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేటి చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ, ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసిందేంది 20 నెలల్లో? ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ, అట్లాగే
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు. ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతాను. ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన. మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది? అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్. కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల ఇద్దరు కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు, ఒక వేశ్యలాగా చూశారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల, వేరే దేశపు అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. కనీసం యాక్షన్ తీసుకున్నావా? కనీసం రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంటగలిపినందుకు ఆడకూతులకు క్షమాపణ చెప్పావా? నీదో ప్రభుత్వం, నువ్వో ముఖ్యమంత్రి. రోత మాటలు, నికృష్టపు డైలాగులు తప్ప, వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా. కొన్ని బాకా పత్రికలు, ఆయన ఊ అన్నా తుమ్మినా దగ్గినా ఓహో ఆహా అని రాసే బాకా పత్రికలు, ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు ఈయన. జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు, వాళ్ళకి ఏం రాసి ఇవ్వమంటే ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద పెద్ద రాతలు రాసుకో. పక్కాగా చెప్తున్నా, శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా బతికాడు. నీకు కూడా టైం వచ్చింది. తప్పకుండా నీ నికృష్ట మాటలు, నీ దిక్కుమాలిన ఐడియాలజీతో మరి నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా కొంతమందిని కొంతకాలం మోసగించవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగిస్తాననుకుంటే కుదరదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఖమ్మానికి ఏం చేశారు అని ఒక సన్నాసి అంటాడు. ఏం చేశారా? 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏమంటే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2014లో ఖమ్మం పట్టణం ఎట్లా ఉండే, 23లో ఎట్లా అయింది? ఖమ్మంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో 2014కు పూర్వం కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు? తర్వాత ఎన్ని వచ్చినాయి? ఖమ్మంలో ఐటీ హబ్ ఉండేదా? ఖమ్మంలో రోడ్లు ఎట్లా ఉండేది? ఖమ్మంలో ఇక్కడుండే మీ చెరువులు ఎట్లా ఉండేది? మీ గోళ్ళపాడు కాలు ఎట్లా ఉండేది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, 2 మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు, సీతారామ ప్రాజెక్ట్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టు, జిల్లాలోని ప్రతి ఇంచుని ప్రతి అంగుళాన్ని తడిపే ప్రాజెక్టే కాదు, ఇవాళ ఖమ్మానికి కేసీఆర్ గారు చేసినంతగా ఎవరైనా చేశారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? వీళ్ళ రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివి అయితే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా. 50 సార్లు పోయావు ఢిల్లీకి దాదాపుగా, ఇంకోసారి అయిపోతే 50, హాఫ్ సెంచరీ. 50 పైసలు వచ్చినాయి నువ్వు 50 సార్లు పోతే. పోవడం చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం, చీకట్లో అమిత్ షా కాళ్ళు పట్టుకోవడం, రాహుల్ గాంధీ ఏమో దేక్తలేడు, నిన్ను అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇక ఈయన నా గురించి మాట్లాడతాడు. నేను చర్చకు రారా అయ్యా, నీ సవాలు నేను స్వీకరిస్తున్నా అంటే పారిపోయాను. మళ్ళీ నన్ను అంటాడు నేను పారిపోయిన పిరికి పందని అంటాడు. పారిపోయి ఢిల్లీలో దాక్కున్నది నువ్వు, నేను కాదు. సొంత ఛాలెంజ్ని కూడా స్వీకరించలేవు నువ్వు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, నీకు ఎప్పుడు నువ్వు ఎప్పుడు కావాలంటే అక్కడ చర్చకు మేము రెడీ. నీ బాధల్లా ఏంటంటే హామీలు అమలు చేయలేవు, నీ వల్ల కాదు, చర్చించే దమ్ము లేదు. ఒక్కరు ఎక్కడన్నా ఒక ఆడబిడ్డతో మాట్లాడు, నాతో కాదు పర్లేదు. 2500 రూపాయలు వస్తుందా? 4000 పెన్షన్ వస్తుందా? తులం బంగారం వస్తుందా? నువ్వే కదా డైలాగ్ కొడుతీవి. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నేను లగ్నపత్రిక పెట్టుకోగానే ఇస్తా అని చెప్తీవి కదా, ఎక్కడన్నా ఒక్కరికి వచ్చిందా? అందుకే ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పనికిమాలిన వితండవాదాలు పట్టించుకోబాకండి. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాన్ని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి. గాసిప్స్ ద్వారా, చిట్చాట్ల ద్వారా, తంబు నెయిల్స్ ద్వారా చేసే వికృత రాజకీయం, నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి, నిగ్గదీయాలి. 420 హామీలు ఏమైనాయని చెప్పి
తప్పకుండా అవసరమైతే రానున్న రోజుల్లో గల్లాబట్టి అడిగే రోజులు కూడా వస్తాయి. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారెంటీ?